హ్యాపీ బర్త్‌డే క్రితిన్ రెడ్డి. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. నువ్వు అనుకున్నవన్నీ జరగాలని, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. నీకెలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని ఆ భగవంతుడినైతే కోరుకుంటున్నాను. నువ్వు మీ పేరెంట్స్‌కైతే మంచి పేరు తేవాలి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి. మరి ఈరోజు నీ బర్త్‌డే గదా! మీ ఫ్రెండ్స్ అందరితో మంచిగా ఎంజాయ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా క్రితిన్ రెడ్డికి మీ తరపు నుంచి విష్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 27థ్ కృతిన్ రెడ్డి బర్త్‌డే అంట. వాళ్ళ మమ్మీ విష్ చేయమనైతే జెప్పింది. నా తరపు నుంచి మీరు గూడా విష్ చేసి తనని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇగ ఈరోజు వీడియోలోకొస్తే ఏంటి అంటే మార్నింగ్ లేవగానే ఇంకా టిఫిన్ చేసి మా పిల్లలనైతే ఇద్దరిని స్కూలుకి పంపించిన. అయితే రోజు విషయమని నేను స్కూల్ దగ్గర దింపేసేదాన్ని గదా! ఎల్‌కేజీ, యూకేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు తన టైమింగ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. మా సార్‌కి ఎప్పుడు ఉంటదో స్కూలు, తనకు కూడా అదే టైమింగ్స్ అనమాట. అందుకే ఇంకా పొద్దున్నే రెడీ చేసి మళ్ళా నేను మా సార్ ఎమ్మటైతే స్కూలుకి పంపించిన. ఏంటి అంటే ఇప్పుడు నేను తనని దింపి రావాలి. మళ్ళీ ఒక 30 మినిట్స్‌లోనే కన్నయ్యని దింపి రావాలి గదా! అందుకని జెప్పి ఇంకా నేను కన్నయ్యని రెడీ చేసుకుంటూ ఉన్నాను. మా సారేమో విష్‌ని తీసుకెళ్ళిండు. ఆ తర్వాత కన్నయ్యని రెడీ చేసి ఇంకా స్కూల్‌లో అయితే దింపేసొచ్చిన. నేను కన్నయ్యని రెడీ చేశాక కొంచెం టైం ఉండే అనమాట. అయితే మేము నిన్న బయట మార్కెట్‌లో నుంచి అయితే మామిడికాయలు తీసుకొనొచ్చినాము. ఆ మామిడికాయల్లో ఒక 5 మామిడికాయలేమో ఉండే. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పచ్చడి పెడదామని జెప్పి ఇంకా అత్తమ్మ అన్నది గదా! చిన్న ముక్కలుగా కోసి కొద్దిసేపు ఆరబెడదాము. ఆరబెట్టిన తర్వాత పచ్చడి కలిపేద్దాము. నువ్వు కట్ చెయి అంటే నేనైతే కట్ చేశాను. నాకు పెద్ద ముక్కల మామిడికాయ పచ్చడి కన్నా ఈ చిన్న ముక్కల పచ్చడైతే నాకు చాలా ఇష్టం. అయితే నేను మామిడికాయలు కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేసినా అంటే మామిడికాయలన్నిటిని మంచిగా వాష్ చేసుకొని, తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టిన. అత్తమ్మ ఏమన్నదంటే, "ముక్కలు కట్ చేసినంక తర్వాత కలుపుదాము. కొద్దిసేపు ఆరనిద్దాం" అని చెప్పేసి మా అత్తమ్మ అన్నది. నేను సరే అని చెప్పిన. ఈలోపు నేను కన్నయ్యని దించేసి వచ్చేలోపు మామిడికాయ పచ్చడి అయితే కలిపేసింది. దాంట్లో ఏమేమేసిందంటే, ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూను ఆవాలుంటాయి గదా! ఆవాలని పౌడర్ చేసుకున్నాం. తర్వాత జీలకర్ర, మెంతులు అవి నాకు ఇంట్లో అయితే ఆ పొడి ఉంటది గదా! దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఆ రెండిటిని మంచిగా మిక్సీ పట్టుకొని దాంట్లోనే కొన్ని వెల్లిపాయలేసి మిక్సీ పేస్ట్ లాగా చేసేసినాం మిక్సీ పట్టి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఆ పేస్ట్ ఏసి కలిపిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని మంచిగా ముక్కలకు అంటేటట్టుగా కలిపి ఆ తర్వాత పోపు పెట్టుకున్నాము. పోపు పెట్టిన తర్వాత పోపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత నిల్వ పచ్చడిలోకి ఎప్పుడైనా అట్లనే కలపాలి. మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలిపినా గూడా పచ్చడనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పోపు చల్లయిపోయింది. పచ్చడంతా కలిపేసుకొని ఇంకా సీసాలో పెట్టేసుకున్నాం గదా! ఈరోజు టిఫిన్‌లోకి అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా చేసిన. ఇగ ఎట్లాగో పచ్చడి రెడీ అయిపోయింది గదా! కొంచెమే ఉప్మా ఉంది. దాంట్లో మామిడికాయ పచ్చడేసుకొని కలుపుకొని తింటుంటే ఇప్పుడే పెట్టినాం గదా! కొంచెం కారం కారంగా ఆ మామిడికాయ ముక్కలు పుల్ల పుల్లగా అయితే టేస్ట్ అయితే చాలా బావుంది. ఇట్లా పెట్టిన రోజే తింటే అదో టేస్టు. ఆ తర్వాత కొత్త మామిడికాయ పచ్చడి తింటే ఎంత మంచిగుంటది. మీ అందరికీ తెలుసో లేదో మా ఇంట్లో అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు సమ్మర్ అప్పుడు ఏదైనా పండుగలు గానీ, లేకపోతే చిన్నపాటి దావతులు గానీ, మళ్ళా ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి గదా! అప్పుడు సమ్మర్‌లో అయితే మా అమ్మ ఏం చేసేదంటే, మన ఇళ్ళల్లో ఎలాంటి చిన్న ఫంక్షన్ అయినా సరే కామన్‌గా ఉండే టిఫిన్ ఉప్మా తప్ప ఇంకా వేరే టిఫినే అనేది మనం చెయ్యమే చెయ్యము. మన తెలంగాణలో అయితే ఇట్లనే ఏ దావతులొచ్చినా సరే ఉప్మా అనేది కంపల్సరీ గదా! అయితే మా అమ్మ ఏం జేసేదంటే, ఇప్పుడు మనకు ఇంట్లో ఉప్మా జేసుకుంటాం గదా! దావతులప్పుడు ఉప్మా జేసుకుంటే చాలామంది ఆ ఉప్మాని ఉత్తిగానే తినరు. ఉంటేనేమో మామిడికాయ సీజన్ అయితేనేమో మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఆ ఉప్మాలోకి సైడ్‌కి తింటారు. మళ్ళా అదే ఇప్పుడు వింటర్ సీజన్ అనుకో దోసకాయ ముక్కలు ఉంటాయి గదా! దోసకాయలని చిన్నగా కట్ చేసి ఉప్పు, కారం కలిపి ఇట్లనే ఎర్ర పచ్చడి పెట్టేసి ఆ దోసకాయ పచ్చడన్న ఉప్మాలోకి సైడ్‌కి తింటారు గదా! ఇగ మా అమ్మ సమ్మర్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఏదైనా దావతులైనా లేకపోతే మాకు బియ్యం పోషిన మా ఊర్లో పండుగ అయినా గూడా ఏం చేస్తదంటే, "అమ్మ రేపు పండుగుంది కాబట్టి టిఫిన్ జేయాలి. టిఫిన్ జేయాలంటే ఆ టిఫిన్‌లోకి కొంచెం పచ్చడనేది ఉండాలని జెప్పేసి ఇట్లా 2, 3 మామిడికాయలు తెప్పించి దాన్ని సన్నగా కోసి ఇలా కలిపైతే పెడతది. ఇగ దాన్ని తెల్లారే ఉప్మా జేసి ఆ కొత్త పచ్చడిని ఎర్ర పచ్చడనమాట. ఎందుకంటే 4 డేస్ వరకు
కొత్త పచ్చడ ఎర్రగుంటది. ఎప్పుడు జూషినా గూడా నోట్లో నీళ్లూరుతాయి గదా! ఇగ తెల్లారి దావత్ అయితున్నప్పుడు ఆ ఉప్మా బెట్టుడు, ఒకరేమో పచ్చడేసుడు. ఇగ అందరూ ఉప్మా కన్నా ఎక్కువ పచ్చడే నాకుతది. ఇగ పచ్చడే, పచ్చడే, పచ్చడే అంటారు. మా ఇంట్లో అయితే గిట్లనే అయితది. మీరెప్పుడైనా సరే మీ ఇంట్లో దావత్ చేస్తున్నప్పుడు ఇలా దోసకాయ పచ్చడి గానీ, మామిడికాయ పచ్చడి కానీ ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టారా లేదా అని కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఎప్పుడైనా సరే మామిడికాయ సీజను అంటే పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మా అమ్మ అయితే మాకు బాయి కాడ 2 మామిడికాయ చెట్లుండే. అవి కోత మామిడికాయలనమాట. అవి తీసుకొచ్చి రెండే మామిడికాయలు తీసుకొచ్చి ఇట్లా సన్నగా కట్ చేసి మామిడికాయ పచ్చడి పెట్టేది. మేము వేడి వేడి అన్నంలో మంచిగా తినేదనమాట. ఇంగ ఈరోజు మా అత్తమ్మ వచ్చింది గదా! మామిడికాయలయితే నిన్న మార్కెట్‌లో తీసుకొచ్చినాం. అత్తమ్మ పచ్చడి పెట్టుకుందామా అంటే సరే అన్నది. ఇంకా అత్తమ్మ అయితే కలిపి పెట్టింది. పోయినసారి అయితే నేనే పెట్టుకున్నా ఒక చిన్న జార్ నిండా. ఇదొక 10 రోజుల వరకే అయిపోతది. 10 రోజుల వరకు వచ్చిందంటే గ్రేట్ అనమాట. తొందరగా ఆపుగొట్టేస్తాం ఈ పచ్చడిని మేము. మరి మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ నేనేం చేసినా అంటే అత్తమ్మ పచ్చడి కలిపేసింది గదా! ఒక సీసాలో పెట్టేసినాము. అది 1 కేజీ హనీ సీసా ఉంటది గదా! దాని నిండా అయితే పచ్చడొచ్చింది. ఇగ పచ్చడి చేసిన తర్వాత వంట చేయాలి గదా! అయితే మామయ్య ఒక గంట సేపు కూసొని దొండకాయలన్నిటిని చిన్నగా అయితే కట్ చేసిండు. దాంతో పాటుగా ఆనియన్స్ గూడా కట్ చేసిండనమాట. మా మామయ్యకు టైమ్ పాస్ కావాలి పొద్దుగాలంటే, పొద్దుగాల ఎట్లైనా మనం టీ పెట్టం గదా! 6, 7 గంటలకి. ఆ టైంలో అయితే ఏమైనా కూరగాయలు కోసి నాకిస్తాడు. ఇక నేను పచ్చడి రెడీ అయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. ఈరోజైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నేను ఎక్కువ దొండకాయ కూర కన్నా ఇంట్లో ఫ్రైయే చేస్తా. ఫ్రై అంటే కొంచెం అన్నంలోకి కలిసిపోతది. కొంచెం ఎట్లా అంటే నాకు బ్లాక్‌గా ఉంటేనే నచ్చుతది దొండకాయ ఫ్రై. ఫస్ట్ అయితే ఆయిలేసుకొని కొంచెం జీలకర్ర ఏసుకొని ఆనియన్స్, దొండకాయ అయితే ఒకేసారి ఏసుకుంటాను. నేను దొండకాయ మంచిగా ఫ్రై కావాలి. ఆనియన్స్ సెపరేట్ ఫ్రై కావాలని అట్లా ఏం చూడను. 2 కూడా ఫ్రై అవుతది కదా! ఒకేసారి ఏసుకొని అని చెప్పి ఒకేసారి ఏసి పైనుంచి మూత పెట్టి దాంతో పాటుగా కొంచెం కరివేపాకేసి పైనుంచి మూత పెట్టి అది ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి నేనొచ్చి అయితే బండలు తుడిచిన. నిన్న ఏసీ ఫిట్ చేయడానికొచ్చింది గదా! ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా సన్న దుమ్ము అనిపిస్తుందనమాట. నిన్న 2 సార్ల కడిగేసినాము. కడిగేసినాం అంటే ఒక్క రూమ్ మట్టుకే కడిగేసినాము. ఎందుకంటే ఇక్కడ మేము క్వార్టర్‌లో ఉంటాం గదా! ఈ క్వార్టర్‌లోకి కడుగుతే బయటికి నీళ్ళు పోనే పోవు. ఒక దిక్కు వంపు, ఒక దిక్కు హైటు అట్లా ఉంటదనమాట. అందుకే ఇక్కడ ఎవ్వరు కూడా బండలనేది కడగనే కడగదు. నాకు తెలవక నేను పెళ్ళైన కొత్తలో వచ్చైతే ఒకసారి వినాయక చవితి అప్పుడైతే బండలు కడుగుదామని ఈ ఫ్లోర్ నిండా నీళ్ళు పోసిన. ఇంకా నాకైతే తడిసిపోయిందనమాట. అంటే మస్తు చెమటలొచ్చినాయి. ఆ బండలు కడిగేసరికి 3 గంటల టైం పట్టింది. ఒక దిక్కు నీళ్ళనెడుతుంటే ఇంకో దిక్కు పోయినాయి. ఇంకో దిక్కు కొడుతుంటే ఇంకో దిక్కు అనమాట. ఇంక అప్పుడు డిసైడ్ అయినా ఇంక బండలు కడగొద్దని చెప్పేసి అప్పుడు మాతో పాటుగా ఇంకో తెలుగు ఫ్యామిలీ వాళ్ళు గూడా ఉండే అనమాట. మల్లేష్ సారు, ఆళ్ళ వైఫు. ఆ అక్క అయితే చాలా అంటే చాలా మంచిది. నేను ఆ అక్క ద్వారా చాలా విషయాలైతే నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తే వాళ్ళనైతే మర్చిపోలేం గదా! నేనప్పుడు నాకు బండలు కడగరాలేదు. అయితే ఆ అక్క అని చెప్పింది గదా! ఇగ బండలు కడగరు ఎవ్వరు. నువ్వు గూడా కడిగి ఇబ్బంది పడకు నాన్న అని చెప్పి అప్పుడైతే ఆ అక్క చెప్పింది. అప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది. నేను ఈడికొచ్చిన తర్వాత ఒక్కదాన్నే గదా! నాకు వంట గూడా చేయడం రాదు. కనీసం ఉప్మాలో ఎన్ని నీళ్ళు పోయాలో గూడా నాకు తెలవదు. అన్నీ ఆ అక్కనే నేర్పింది నాకైతే. ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు. యూట్యూబ్‌లో చూసి చేయనిక. అక్క ఉండే కదా! నేను ఆ అక్క దగ్గర పోయి ప్రతి విషయం అయితే అడిగితే బెండకాయలు ఎట్లా వండాలి ఫస్టు, ఉప్మాలో ఎన్ని కప్పుల వాటర్ పోయాలి, తర్వాత ఏ కూర ఎట్లొండాలని జెప్పేసి నాకైతే ఆ అక్కనే జెప్పింది. ఇంకా వడ చేయడం గూడా ఆ అక్కనే నేర్పించింది. ఇగ మెయిన్‌గా జెప్పాలంటే నాకు కుక్కర్ మూత గూడా పెట్టరాదు. కుక్కర్ మూత ఎట్లా పెట్టాలో గూడా నాకు ఆ అక్కనే జెప్పింది. చాయ్ సరిగ్గా పెట్టడం గూడా అక్కనే నేర్పించింది. "ఏంది సరిత నువ్వేం పట్నం పిల్లవు గాదు గదా! ఊరు అమ్మాయివి గదా! నీకు ఈ పనులు రావా?" అని జెప్పేసి మీరు అడగొచ్చు. నేను ఎప్పుడైనా సరే మా ఇంటికాడ ఉన్నప్పుడు నేను చేసేది ఇల్లు ఊకడం, తర్వాతొచ్చేసి పాలు తేవడం, పక్కలు తీయడం, చాయ్ పెట్టడం గిదే అనమాట. మా చాయ్ ఎట్లుంటదంటే రూ. 5 పాలకి రూ. 10 నీళ్లు పోసేది. మొత్తం నీళ్లుగా పెట్టేదనమాట చాయ. ఆ చాయ ఈడ పెడితే ఎవ్వరికీ నచ్చదు గదా! నేను ఫస్ట్ అట్లనే పెడితే మా సార్ వాళ్ళకైతే చాయ్ గూడా నచ్చలేదు. ఇగ ఇంటికాడ నేను 2 గిలాసుల బియ్యం వండాలంటేనే అన్నం
మొత్తం మెత్తగా చేసేదాన్ని. అయితే నేను ఎప్పుడైనా సరే ఇంట్లో పనులైతే అంత ఇంట్రెస్ట్‌గా ఏం పెట్టకపోయేది. మా అక్క ఒక షాప్‌లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి బయట ఆకిలి ఊడ్చడం, అలికి ముగ్గేయడం అయితే నేర్చుకున్నాను గానీ వంట ఎప్పుడూ వండలేదు నేను. ఇక ఎప్పుడో ఒకసారి చేస్తే ఎగ్ ఫ్రై, లేకపోతే ఒక టమాటో ఫ్రై చేసేదాన్ని. తర్వాతొచ్చేసి పచ్చి పులుసు. ఈ 3 తప్ప నాకేవి రావు. నేనేమైనా సరే నాకు అమ్మ, నాన్న ఊకే బయటి పనే జెప్పేవాళ్ళు. బయట పనంటే ఇప్పుడు షాప్‌కి పోయి ఏమన్నా కూరగాయలు గానీ, పప్పులు, ఉప్పులు తీసుకురావడము, తర్వాత నీళ్ళు తీసుకురావడము, మళ్ళా తర్వాత బాయి కాడ పనుంటదిగా అదైతే నాకన్ని పనులొచ్చు. అవి నేను చేసేదాన్ననమాట. ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు అమ్మాయిలున్నప్పుడు ఒక అమ్మాయేమో సాఫ్ట్‌గా ఏ పని చేయకుండా ఉంటది. ఒక అమ్మాయేమో రఫ్ అండ్ టఫ్‌గా అన్ని పనులు చేస్తూ ఉంటది గదా! అలా అనమాట. మా అక్కనేమో ఇంటి వరకే చూసుకునేది. నేనేమో బయట ఇంక నాకు బాయి కాడ పనులన్నొచ్చు. పత్తేరడం, పత్తిత్తులు పెట్టడం, తర్వాత అల్లం పీక్కడం, మందు పెట్టడం, తర్వాత వరి పని చేయడం, వరి నాటు, మందు చల్లుడు ఇవన్నీ వచ్చనమాట. అందుకే ఆ పనులు నేర్చుకున్నా గాబట్టే ఇంటి పనులైతే నేర్చుకోలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని నాకు దగ్గరుండి ఆ అక్క నేర్పించింది. ఆ అక్క పేరొచ్చేసి పరమేశ్వరి. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్. ఇగ ఈడైతే వంట చేస్తున్నాను గదా! ఇప్పటిదాకా దాని గురించే చెప్పినా. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ అక్క నేర్పించినయి చాలానే ఉన్నాయి. ఇక అదెప్పుడన్నా నేను టాపికొచ్చినప్పుడైతే జెప్తాను. ఈడ వంట జేసి నేనేం చేసినా అంటే దొండకాయ ఫ్రై చేసిన తర్వాత టమాటో చారు చేద్దామని జెప్పేసి అనుకున్నాను. అయితే మొన్న చికెన్ తీసుకొచ్చిండు మా సారు. చికెన్ తీసుకొస్తే అది మామయ్య కల్లు తాగుతుండు అని జెప్పి నేను చికెన్‌ని ఫ్రై చేసిన. ఎప్పుడైనా సరే మేము ఒక్కటే పూటకి చికెన్ తెచ్చుకుంటాం. అంటే కొంచెం మా వాళ్ళు తక్కువగా తింటారు ఆ చికెన్ గూడా. అత్తమ్మ, మామయ్యనేమో మటను, ఫిషు ఇవి బాగా తింటారనమాట. మా సారేమో చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేయమంటే నేను కల్లులకని చెప్పి కొంచెం గట్టిగా ఫ్రై చేసిన. అది ఆఫ్టర్‌నూన్ వరకే అయిపోయింది. అందుకే ఈరోజు నేనైతే సర్ప్రైజ్‌గా వెళ్ళి చికెన్ అయితే తీసుకొనొచ్చిన మా వాళ్ళ కోసం. చికెన్ తీసుకొచ్చి మీ అందరికి తెలుసు గదా! ఇగ నేను చికెన్ ఎట్లా వండుతా. ఖచ్చితంగా నేనొండే చికెన్‌లో గ్రేవీ ఉండాల్సిందే. ఇగ నేను వంట చేసుకుంటున్నా గదా! అత్తమ్మ టీవీ జూస్తుంది. టీవీ జూసుకుంటా ఆ ఉల్లిగడ్డ, టమాటా కట్ జేసి ఇస్తా అంటే నేను మా అత్తమ్మకిచ్చిన. అత్తమ్మ ఏం చేసిందంటే చాక్‌తో ఇట్లా కట్ చేసి పెద్ద పెద్దగా చేసిందనమాట ఉల్లిగడ్డ. అయితే నేను ఉల్లిగడ్డ అది మొత్తం ఏసిననుకో నాకు గ్రేవీ అనేది చిక్కగా రాదు. కొంచెం సన్నగా చాప్ చేస్తేనే గ్రేవీ చిక్కగొస్తదని జెప్పి మళ్ళీ చాపర్‌లో ఏసైతే చాప్ చేసి పెట్టిన. ఇంగ ఈలోపు ఒకవైపయితే టమాటాలు ఉడికిపోతే టమాటోల్ని బాగా పిసికేసిన తర్వాత ఫస్ట్ నేను టమాటోల్ని ఉడికిచ్చి, దాంట్లో ఉన్న వేడి నీళ్ళైతే తీసి, మళ్ళీ ఆ కుక్కర్‌లోనే టమాటో కొంచెం చింతపండేస్తాను గదా! అవి చల్లడానికి ఇంకా వేరే చల్లనీళ్ళు పోసి మంచిగా పిసికేసి, ఇందాక వేడి చేసిన ఉడికిచ్చిన నీళ్ళుంటాయి గదా! అవి కూడా కుక్కర్‌లో వేసి కారం, ఉప్పు, పసుపు తర్వాత ధనియాల పొడి వేసుకొనయితే హీటర్ మీద పెట్టిన. నేనెప్పుడైనా సరే చారు కానీ, పప్పు గానీ లాస్ట్‌లో పోపు పెట్టడం నాకిష్టమనమాట. చారనేది సింపుల్‌గా అయిపోతది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వంట చేస్తున్నా గదా! ఇవన్నిటికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఇగ చారు గూడా ఫస్ట్ నూనె పోసి, కొంచెం జీలకర్రేసి, పచ్చిమిర్చి ఫ్రై చేసి, ఆనియన్ ఫ్రై చేసి, మళ్ళా ఒకసారి ఉప్పు, పసుపు ఇవన్నీ ఏందంటే లెంతీగా అయిపోతాయి. అయినా గూడా నేను చేసే టమాటా చారు నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా మంచిగా చేస్తాను. అన్నీ అయితే వేసి మంచిగా టమాటో చారు మసిలిన తర్వాత లాస్ట్‌లో పోపు పెడతాను. ఈరోజైతే చికెన్ కర్రీ కొంచెం వేరుగా వండుతున్నాను. ఎప్పుడు ఏం చేసేదాన్నంటే ఫస్టు కొంచెం ఆయిలేసుకున్న తర్వాత ఆనియన్, టమాటో ఒకసారేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి ఏసుకొని మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత లాస్ట్‌లో చికెనేసుకునేదాన్ని. ఈరోజు ఏం చేసినా అంటే ఫస్టు కొంచెం ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ ఏసి ముక్కలకైతే పట్టిచ్చి ఆ తర్వాత టమాటోస్ ఏసిన. ఇగో ఈడ చారు పోపెట్టేసి జూపిస్తూ, అలా ఉప్పు, కారం అవి ఏయడమయితే చికెన్‌లో అవైతే జూపియలేదు. మీ అందరికీ తెలుసు కదా నేనెట్లేస్తా. ఈరోజైతే చికెన్‌లో 3 స్పూన్స్ ఏసిన కారము, తర్వాతొచ్చేసి 4 స్పూనేమో సాల్టేసిన, తర్వాత ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసేస్తున్నాను. పైనుంచి ప్లేట్ పెట్టుకొని, ఆ ప్లేట్‌లో నీళ్ళు పోసుకుంటే ఇలాగ మంచిగా చికెన్ నుంచి గ్రేవీ అయితే రిలీజ్ అయిపోతది. టమాటోలు అయితే నేను లాస్ట్‌లో వేసినా కాబట్టి, అటు ఇటు కలుపుతూ టమాటో ముక్క కనిపియకుండా ఇలా కొంచెం అయితే ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు కొంచెం స్మాష్ అయినట్టుగా కనిపిస్తేనే మంచిగుంటది. టమాటాలు కనిపించిందనుకో ఇగ ఉల్లిగడ్డ టమాటా కూర అయితది కానీ చికెన్ కూర ఎందుకైతది. మళ్ళా ముందే మా సార్‌కి నేనొండే చికెన్ కూర అంటే చాలా ఇష్టము. మళ్ళా టేస్టు కొంచెం గూడా చేంజ్ అవ్వొద్దని జెప్పేసి మా సార్‌కి నచ్చినట్టే వండుతున్నా నేనైతే.
ఎందుకు అంటే మా సారు తినేటప్పుడు బావుందని జెప్పడు. తిన్న తర్వాత 2 రోజులకి "అని మొన్న వండిన చికెన్ మంచిగుందంటారు." ఒకవేళ అది బాలేదనుకో, "అదేంది రెగ్యులర్‌గా వండే టేస్ట్ రానే రాలేదు. ఈరోజు మంచిగా డిఫరెంట్‌గా ఉంది కొంచెం. అయితే అంత మంచిగా ఏం నచ్చలేదు" అన్నట్టుగా చెప్తారనమాట. అందుకే నేనేం చేస్తా అంటే మా సారుకి ఒకటే స్టైల్ చికెన్ కూర ఇష్టము. అది గ్రేవీతోని. నేను అందుకే ప్రతిసారి చికెన్‌లో గ్రేవీ ఏసి కర్రీ అయితే వండుతా. నాకు కూడా అంతే ఇష్టము. నేను వంట చేసుకునేలోపు మా అత్తమ్మయితే స్నానం చేసిన తర్వాత మళ్ళీ మామిడికాయ పచ్చడయితే ముందడ పెట్టుకుంది. ఇగో నాకే అనుకున్న మా అత్తమ్మకి గూడా ఇప్పుడు కర్రీ వండుతున్నా, పచ్చడ్లు చేస్తున్నా, లేకపోతే పచ్చడి కలుపుతున్నా గూడా ఊకే 10 సార్లు గంట పెట్టి కలపడం అలవాటనమాట. నాకు కూడా సరే నేను వంట చేస్తున్నప్పుడు ఏదన్నా కూర మంచిగా అనిపిచ్చిందనుకో ఊకే గంట పెట్టి అటు ఇటు కలిపేస్తూ ఉంటాను. ఇగో ఈరోజు మా అత్తమ్మ పెట్టింది గదా! మామిడికాయ పచ్చడికి మంచి కలరొచ్చింది. అయితే అందుకే అత్తమ్మ ఒకటే కలుపుతుందనమాట. కొంచెమైతే సాల్ట్ తక్కువైంది. నన్ను టేస్ట్ చూడమని ఇచ్చింది. అయితే ఫస్ట్ ఏమో కొంచెం ఎసరు పెట్టింది. ఎసరు పెడితే నాకు తినాలనిపియదు. ముక్క పెడితేనే నేను టేస్ట్ చేసి చెప్తా అంటే, నేను టేస్ట్ చేసిన తర్వాత మా అత్తమ్మ గూడా టేస్ట్ చేస్తే ఒక కొంచెం సాల్ట్ అయితే తగ్గిందని జెప్పి సాల్ట్ కలిపి ఈ సీసాలో అయితే పెట్టేసింది. నేను ఇందాకనే పెట్టిండేమో అని జెప్పేసి ఆడనే ఒక హనీ బాటిల్‌లో పెట్టిందని జెప్పిన. కానీ ఇగో స్నానం చేసిన తర్వాత అయితే అత్తమ్మొచ్చి సీసాలో అయితే పెట్టేసుకుంది. నాకు అత్తమ్మ ఏం చెప్తుందంటే, ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి గదా! అయితే కిచెన్‌లో మస్తు ఎండొస్తుందనమాట. మొత్తం ఉడుకుతుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టు అంత ఎండకు పెడితే ఊకనే ఖరాబ్ అయితది అని చెప్పేసి మా అత్తమ్మ చెప్తుంది. నేను సరే అన్నాను. ఇంకా మేము పచ్చడి కలిపేటప్పుడు ఏమేమో మాట్లాడుకున్నాం. అసలేంటి అంటే టీవీ ఆన్‌లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు టీవీలో సాంగ్స్ వస్తున్నాయి. తర్వాత ఫేమస్ డైలాగ్స్ వస్తాయి గదా! ఒక సినిమా చూస్తుంటే మళ్ళీ నేను అట్లనే ఒరిజినల్ వాయిస్‌తో అప్‌లోడ్ చేసినానుకో మా వాయిస్‌తో పాటుగా ఆ టీవీ వాయిస్ గూడా వస్తే మళ్ళా నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను అత్తమ్మ వాయిస్ అయితే మ్యూట్ చేసిన. పచ్చడి ఇంకా దాంట్లో పెట్టేసిన తర్వాత నేను తినేంక ఫ్రిడ్జ్‌లో పెడదాం అని చెప్పి కిచెన్‌లోనే పెట్టిన. ఈలోపైతే చికెన్ మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరేసిన. నిన్న ఈ కొత్తిమీర కట్టకైతే రూ. 20 తీసుకుండ్రు. కొంచెం అంటే కొంచెం వచ్చిందనమాట. మీకు తెలుసు గదా! వింటర్ సీజన్‌లోనేమో వద్దన్నా గూడా ఇంతింత పెద్ద కట్టలు దొరుకుతాయి. ఇప్పుడు కావాలనుకున్నా గూడా దొరకదనమాట. అట్లుంటది. కొత్తిమీర వేసుకొని, కొంచెం చికెన్ మసాలా యేసుకొని, ఒకసారి కలిపేసుకొని గిన్నెలోకైతే ఊడ్చేస్తున్నాను. ఇగ జూస్తుర్రుగా నా బాధ ఎట్లుందో. ఈరోజు చికెన్ కర్రీలో నేను 3 స్పూన్ల కారం యేసినా. అయినా గూడా కర్రీ అనేది కొంచెం రెడ్‌గా గూడా లేదు. నేను తీసుకొచ్చిన కారం అయితే చాలా రోజులవుతుంది. కొంచెం ఎయడం వల్ల మొత్తం కర్రీ మొత్తం తెల్లగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు సమ్మర్‌లో ఇంటికి పోతా గదా! ఇంటికి పోయినప్పుడు నా దగ్గరున్న కారం అయితే అమ్మకిస్తా. మా అత్తమ్మ గూడా కూర తెల్లగా ఉంటే అస్సలు నచ్చదు ఆమెకి. అందుకే ఆమె ఆ కారం యూజ్ చెయ్యదు. అయితే అమ్మ కారపప్పాలు చేస్తది గదా! షాప్ దగ్గర. అమ్మకు చాలానే కారం ఖర్చవుతూ ఉంటది. నేను తీసుకెళ్ళి అయితే అమ్మకిచ్చి, నేను ఈడైతే కొత్త కారం అయితే పట్టించుకుందాం అని జెప్పేసి నేననుకుంటున్నా. మా అత్తమ్మకి జెప్తే, అత్తమ్మ గూడా అదే జెప్పింది. "నేను ఈ తెల్ల కారం నేను వాడను. తీసుకుపోయి మీ అమ్మకి పో" అని జెప్పింది. ఒక 2 కేజీస్ వరకు ఉన్నట్టుంది. సమ్మర్‌లో తీసుకెళ్తాను. ఇగ ఆ తర్వాత వంట అయితే అయిపోయింది. ఈరోజొచ్చేసి అన్నం వండినా. ఫస్ట్ ఏమనుకున్నా అంటే బగారన్నం వండుదామని అనుకున్నాను. నాకు చికెన్ కర్రీ, బగారన్నం, థమ్స్ అప్ అనమాట నా ఫేవరెట్. అమ్మ వాళ్ళ ఇంటికి పోతే రోజు నైట్ అయితే చికెన్ ఫ్రై ఉంటది. ఈరోజు నైట్ ఫ్రై చేస్తే రేపు మధ్యాహ్నం తింటా. మళ్ళా అమ్మ సాయంత్రం చికెన్ ఫ్రై అయితే చేస్తదనమాట. మా నాన్న ఊకే ఇక పొద్దుకు అంట చాలు చికెన్ తీసుకొస్తారు. ఫ్రై చేస్తూనే ఉంటది. మా అమ్మ నాకు వేడన్నంలో వండి పెడుతూనే ఉంటది. అయితే బగారన్నము మా మామయ్య తినరనమాట. మళ్ళా ఇప్పుడు మా ముగ్గురి కోసమేమో బగారా వండాలి. మామయ్య కోసమేమో తెల్లన్నం వండాలి. ఎందుకని చెప్పేసి తెల్లన్నమే వండేసిన. ఇక దొండకాయ ఫ్రై చేసిన, టమాటో చారు చేసిన, చికెన్ గ్రేవీ కర్రీ వండిన. తర్వాతొచ్చేసి మామిడికాయ, పెరుగు. ఈరోజు లంచ్‌కైతే ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇగ వంట అంతా అయిపోయినంక అందరం చేసే కామన్ పననమాట గిన్నెలు తోమడం. నిజంగా నాకు ఇల్లు ఊకడం కొంచెం కష్టం అనిపిస్తది. అది గూడా పెద్ద బోరుకున్నప్పుడేమో పొద్దుకు 5 సార్లు ఊకమన్నా ఊకుతా. కొంచెం చీపురు చిన్నగా అయిందనుకో ఊకడము కొంచెం కష్టం అనిపిస్తది. కానీ ఎన్ని గిన్నెలున్నా గూడా మంచిగా నిమ్మలంగా తోముకుంటా. అదేందో మరి నాకు గిన్నెలు తోమడం అంటే అంత పిచ్చి.
ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ గిన్నెలన్నీ సింక్‌లో వేస్తా. సింక్‌లో వేసిన తర్వాత ఫస్టు ఆ గిన్నెల్ని మంచిగా కడిగి, ఆ తర్వాత సబ్బు పెట్టి, తోమి ఆ సింక్‌లో ఏసి మళ్ళీ ఒక్కొక్కటి కడిగి మళ్ళా పైన పెడతా అనమాట. ఎందుకంటే ఫస్టు కొంతమంది ఏం చేస్తారంటే అన్ని గిన్నెలు సింక్‌లోనే ఏసి మళ్ళా తోమినయి సింక్‌లోనే ఏస్తారు. మళ్ళా కడుగుతప్పుడు తోముతుంటే ఎట్లా అంటే ఒక గిన్నె తోముతారు. ఇంకో గిన్నె తోమి అల్లనే ఉంటాయనుకో, తోమని గిన్నెలు గూడా అల్లనే ఉంటాయి. ఇప్పుడు ఒక దాంట్లో మనము కర్రీ వండుతాం. ఆ కర్రీ వండితే అది సైడ్‌కి మొత్తం ఆయిల్ పట్టినట్టుగా ఉంటది. దాన్ని కడిగి ఏడ పోస్తాం మళ్ళా? ఆ గిన్నెలు తోమిన దాని మీదనే పోస్తాం. మళ్ళా అవి గూడా ఆయిల్ ఆయిల్ అయిపోతాయి గదా! నేను అందుకే ఫస్ట్ గిన్నెల్ని కడిగి ఆ తర్వాత తోముతాను. ఇక మీ అందరికీ తెలిసే ఉంటది. కానీ నేను ఎట్లా చేస్తున్నానో అది చెప్పిన అంతే. ఇగ పొద్దున పని 7:30కి స్టార్ట్ జేసిన. పిల్లలిద్దరిని స్కూలుకి పంపించిన తర్వాత నా పని అయిపోయే వరకైతే 11:30 అయింది టైము. ఇది ఏంటిదది? స్టార్ ఆ? స్టార్ స్టారా? ఎవరిచ్చిండ్రు? మేడం తిన్నాడు. ఏమో తింటాడు. పడేరాదాడ. అది తిన్నా తినాలి ఉంది గట్ట పైన ఇక్కడ తినలేదాను మామ ఇప్పో ఏంటిది నాన్న? అట్లా పీకోతు. పోతుంది. ఇప్పు నీకెందుకు ఇచ్చింది స్టార్ మేడం? ఉమ్. చెప్పు నాన్న. ఎందుకంటే ఆ, మంచి గ్లాస్ కూర్చున్నా మంచిగా రాసుకుంటున్నామని ఇచ్చిందా? అది తినేదా? తినేదా ఆడుకునేదా? ఆ? ఆడుకున్నది మళ్ళీ ఏమన్నదా రేపు? ఉమ్. ఏమేమి రాసుకున్నావు స్కూల్లో? ఉమ్. ఏ ఉమ్. బి 1 2 ఉమ్. 3 4 ఆ. అవి అసలు మచిలీ జల్కి చదవాలి. గాడ్ ప్లేస్ మమ్మీ, గాడ్ ప్లేస్ డాడీ అని చదవాలి. చెప్పు ఒకసారి ఒకటి. ఒక రైమ్ చెప్పు ప్లీజ్. मछली जल की मानी है जीवन उसका पानी आता ఓకే అదేనా? కొత్త రైమ్ చెప్పు. మమ్మ ఎందుకు చేస్తున్నా ఏం చేస్తున్నా? ఇప్పుతారా కోపమే ఇప్పుతుందా? ఇప్పుతుందా? దా. ఇక స్కూల్ నుంచి కన్నయ్యని విషయం తీసుకొచ్చిన. మా సార్ గూడా వచ్చిండు. ఇంక రాగానే అందరమైతే లంచ్ చేస్తున్నాము. నిన్నటి వీడియోలో విషయం చూపించిన కాబట్టి ఈరోజు వీడియోలో కన్నయ్యని చూపించిన. ఇంక మామిడికాయ పచ్చడి పెట్టినంక ఇక నేనెందుకు ఊకుంటా, వేడన్నం వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని బుక్కకి ఆ చిన్న మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఆహా! అమృతం లెక్కుంది. మేమైతే మా లంచ్ ఇట్లా కంప్లీట్ చేసినాం. మరి మీ లంచ్‌లో ఏం చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.